పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అన్నారు మంత్రి కొండా సురేఖ. ఇవాళ ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో ఎర్త్ డే స్టూడెంట్ యూత్ ఇన్ యాక్షన్ పోస్టర్ ను విడుదల చేశారు మంత్రి. భూమి సమస్త జీవరాశులకు ఆధారమని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు వంటి ఇతరత్ర చర్యలతో ప్రకృతి వనరులు విధ్వంసానికి గురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి సురేఖ. రానున్న రోజుల్లో భూమిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సోలార్ ఎనర్జీ వినియోగించుకునే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, తద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మంత్రి సురేఖ పిలుపునిచ్చారు. సోలార్ ఎనర్జీ అనేది మనకు చాలా అవసరము. రాబోయే రోజుల్లో నీటిని మనం కాపాడుకోవాలి, వాడకం తగ్గాలి, మన ప్రజల కోసము, వృక్షాల కోసము నీటిని ఉపయోగించుకోవాలి అని అంటే తప్పకుండా మనం సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేయాలి. మేము కూడా మా దేవాదాయ శాఖ తరఫున సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తున్నాము. ఎక్కడైతే ఖాళీ స్థలాలు దేవుళ్ళ భూములు ఉన్నాయో వాటిలలో సోలార్ ఎనర్జీ ప్లాంటేషన్ చేయాలనేది మేము నిర్ణయించుకున్నాము. అదేవిధంగా టెంపుల్స్ పైన కూడా సోలార్ ఎనర్జీ, ఎందుకంటే వాళ్ళు బిల్లు కట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. ప్లస్ మనకి సోలార్ ఎనర్జీ ద్వారా మనకు కొంత రెవెన్యూ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు మ్యాక్సిమం సోలార్ ఎనర్జీ ఎక్కడ వీలుంటే అక్కడ వాడుకుంటే మంచిది అని నా ఒక అభిప్రాయం. తప్పకుండా దీన్ని అమలు చేయాలని కోరుకుంటాం.